హాయ్ అందరికీ అందరికీ నమస్తే అండి. చూడండి, ఇక్కడ కనిపించింది క్యాబేజ్ యొక్క మొక్క అండి. మనం క్యాబేజ్ పువ్వు కూరగాయల షాప్లోని చూస్తూ ఉంటాం. అలాంటి ఒక తోట అండి ఇదంతా కూడా. ఈ తోట అయితే సుమారుగా 2 నెలలు అవుతుందండి మనకి. దీని పంట మన చేతికి వచ్చే అంటే 100 రోజులండి ఇవి మన చేతికి వచ్చేసరికి. ఇప్పుడైతే 2 మంత్స్ అవుతుందండి. ఇంకొక 40 డేస్ ఉంటే ఈ క్యాబేజ్ పువ్వు అనేది మనకి రావడం జరుగుతుందండి. సుమారుగా ఇప్పుడు అంతా క్యాబేజ్ అంతా పింజుతో ఉందండి. ఇంకా ఈ 2 మంత్స్ ఇప్పుడు వచ్చేసి మేము అనేది ఎటువంటి రసాయన ఎరువు అనేది వాడడం తక్కువండి. ఎక్కువ కాదు. క్యాబేజ్ అనేది ఎక్కువ ఈ రసాయనం అనేది ఎక్కువ మందులు యూజ్ చేస్తుంటారు. కానీ మేము ఎక్కువగా యాపిపిండి అండి, యాపిపిండి యొక్క రసాయనంతో ఈ పురుగు అనేది రాకుండా మేము చేయడం జరిగిందండి ఈ 2 మంత్స్ నుంచి. ఈ వేపపిండి కానీ లేదంటే అమృతం అండి, అంటే మీ ఆవు యొక్క ద్రావం అండి, దాంతో కానీ ఇవన్నీ మిక్స్ చేసి మేము రసాయనం కింద యూజ్ చేయడం జరుగుతుందండి. ఇంక ఇది మన చేతికి రావాలంటే ఇంకొక 40 డేస్ అండి. ఇంకొక 40 డేస్లో ఇంకొక 2 లేదా 3 టైమ్స్ అనేది రసాయనం అనేది చేయడం జరుగుతుందండి. ఒకటి, పురుగు అధిక రాకుండా ఉండడానికండి. 2, మనకి వచ్చిన కాయ సైజు పెరగడానికండి. ఈ వచ్చిన కాయ సైజు పెరగడానికి అనేది మనకి ఈ రసాయన వాడడం జరుగుతుందండి.